గురువుగారికి స్వామివారితో కలిగిన అనుభూతి కానీ మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నప్పుడు మీకు కలిగిన భావన కానీ మా అందరితో పంచుకోవాల్సింది. నేను ఫస్ట్ టైం 1965లో తిరుమల దర్శించుకోవడం జరిగింది. అప్పుడు కొండ ఎక్కుతున్నాను, ఫస్ట్ టైం నేను కొండ ఎక్కుతున్నాను. అంతవరకు మేము హైదరాబాద్ వస్తున్నాం, కొండ అంటే తెలియదు మనకి. కానీ మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఇలా వెళ్ళిపోయారు కనుక ఫస్ట్ టైం కొండకు వెళ్ళినప్పుడు నాకు ఎంతో అనుభూతి వచ్చినప్పుడు నడిచేద్దాం పైకి, ఎంతో భక్తిభావంతో ఉండేది. ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళాను. లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేవాడిని. మా కంపెనీలో బాసెస్ వస్తుండేవాడు, వాళ్ళందరికీ దర్శనాలు చేయిస్తూ నేను మటుకు నా దర్శనం అయిపోయింది, నేను పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేవాడిని పైన. మొన్న ఫిబ్రవరిలో కూడాను 2 రోజుల ధ్యాన మహాయజ్ఞం చేసాం తిరుమలలో ఆస్థాన మండపంలో సంగీతంతో 3 గంటల సేపు. అప్పుడు కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చాను. దర్శనం చేసుకుని బయటకు వచ్చిన సాక్షాత్ కనపడ్డారు నాకు. ఒక కోయవాడి రూపంలో వచ్చాడు ఆయన. వచ్చి నా పక్కన 5 నిమిషాలు కూర్చున్నాడు. ఆయన నా గురించి ఎన్నో విషయాలు చెప్పాడు వెంకటేశ్వర స్వామి. లోపలికి వెళ్ళి వచ్చాను, బయట హుండీ దగ్గర కూర్చున్నాను. ఒక కోయవాడు వచ్చాడు, చూసి ఎవరంటే వెంకటేశ్వర స్వామి సాక్షాత్. మొన్ననే జరిగింది.